హర్ ఘర్ తెలంగాణ బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. కానీ ప్రధాని మోదీ హర్ ఘర్ను మోసం చేశారన్నారు. ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఈరోజు హర్ ఘర్ తెలంగాణ మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు, పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ హర్ ఘర్ని మోసం చేసింది ఇదే మోడీ గారు కాదా? 10 సంవత్సరాల అధికారంలో ఉండి 2022 కల్లా ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అన్నారు. వచ్చిందా? ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు కట్టించారా? పేద కుటుంబానికి మోడీ గారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. వచ్చిందా? ప్రతి ఇంటిని మోసం చేశారు. నిత్యావసర ధరలు పెంచి ప్రతి ఇంటిని మోసం చేశారు మోడీ గారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా దేశ సేవకి అంకితమైనటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ మూల ఆలోచనని కూడా ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే దేశం ముందు, పార్టీ తర్వాత, ఆ తర్వాతే వ్యక్తి అనేటువంటి విశ్వాసంతో పనిచేస్తూ ముందుకు వెళ్ళేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఏముందండి? ఎవరైనా సరే వ్యతిరేకించవలసినటువంటి అవసరం లేదు. అక్కడ ఆవిష్కరించుకునేది జాతీయ జెండాని, మనం పాడేది వందే మాత్రం లేదా జనగణమన, మన ఏదైతే నేషనల్ యాంథమ్ ఉందో దాన్నే మనం అక్కడ పాడటం కూడా జరుగుతుంది. సో దేన్ని వ్యతిరేకిస్తున్నారో వ్యతిరేకించే వాళ్ళు తెలియజేస్తే బాగుంటుంది.